3,000 కోట్లు రాకుంటే సగం మేము సార్ 3,000 కోట్లు రాకుంటే సగం మేము తీసి బుర్ర పోతాను సార్ నేను గాడి మీద తిరుగుతా వైట్ అండ్ వైట్ వేస్తారు కదా మన రామ్ చరణ్ గారు పంచకట్టుడు అమ్మ బడవ కేక ఎలికాడు తీతారు కదా కత్తి పట్టుకుని తీతారు కదా ఆ కత్తి పట్టులు నేను ఉన్నా విలాన్ నేను ఆర్టిస్ట్ ఫైట్ ఎలా ఉంటది అన్నా ఆ ఫైట్ చేశాను మనం చెప్పకూడదు ఆ ఫైట్ మనం లీక్ చేయకూడదు అసలు ఆడియన్స్ ఆ ఫైట్ చూస్తే ఎలా ఫీల్ అవుతారు అన్నా ఫైట్ చూస్తే ఆడియన్స్ అసలు మైండ్ బ్లోనా దానికి తగ్గేదేలే సో ఇప్పుడు గేమ్ చేంజర్ ఆ ఫైట్ గురించి ఏం చెప్తారు ఇంకోసారి సార్ గేమ్ చేంజర్ నేను చేసినాను వైజాగ్ లో చేసినాను చుట్టూ ఆ ఫైట్ అయితే కేక సార్ అసలు తగ్గేదేలే ఆ ఫైట్ అసలు కేక నాకు ఏంటి రామ్ చరణ్ గారికి రామ్ చరణ్ నాకు సోలో ఫైట్ ఉంటుంది సార్ సోలో ఉంటుంది సార్ చూడండి నా పేజ్ చూసారు ఇప్పుడు నా పేజ్ చూసుకోండి గేమ్ చేంజర్ నాకు రామ్ చరణ్ సోలో ఫైట్ రామ్ చరణ్ గారి సెట్స్ లో బిహేవియర్ ఎలా ఉంటుంది సార్ రామ్ చరణ్ దేవుడు లాంటోడు కానీ దేవుడు అనేది మన పవన్ కళ్యాణ్ సార్ దేవుడు అంటే పవన్ కళ్యాణ్ సార్ అంటే దేవుడు సార్ నేను సర్దార్ గబ్బర్ సింగ్ చేసినాను చేసిన తర్వాత సెట్ లో చూశాను ఆయన సార్ వ్యవహారం ఒక జూనియర్ ఆర్టిస్ట్ గేమ్ చేంజర్ లో ఫైట్ చేసినప్పుడు రామ్ చరణ్ గారితో మీకు ఇంటరాక్షన్ గానీ ఆయన బిహేవియర్ ఎట్లా ఉంటది సార్ ఫైటర్స్ తో సింగల్ టేక్ ఆర్టిస్ట్ ఒక ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు తగ్గేదేలే ఇద్దరు నంబర్ 1 ఆర్టిస్టులు ఆయనతో స్టార్ట్ చేసినప్పుడు నా టవల్ ఊడిపోయింది సార్ నా పైన టవల్ ఊడిపోయింది పైన ఎర్ర టవల్ వేసుకుంటా అది కింద పడిపోతే నాకు అది అంటారు కదా అనుకొండ అంటే సార్ ఏసీ అనుకొని ఉంటది అది కింద నా టవల్ పడిపోతే రామ్ చరణ్ నా పైన వేసి సీను నువ్వు బాగా చేస్తున్నావు చేయండి అన్నప్పుడు నాకు చెమటలు పడిపోయింది సార్ చెమటలు పడిపోయింది అంతే పడినప్పుడు మంచి వ్యక్తి నంబర్ 1 సార్ జూనియర్ కి కంపెనీ ఆర్టిస్టులకి పెద్ద ఆర్టిస్టులకి ఒకే ఫుడ్ సార్ ఒకే ఫుడ్ కానీ చేసింది ఎవరు మన పవన్ కళ్యాణ్ సార్ ప్రొడక్షన్ నిలబెట్టింది ఎవరంటే మన పవన్ కళ్యాణ్ సారు స్టార్టింగ్ 2014లో సంక్రాంతి గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అవుతుందా సార్ బ్లాక్ బస్టర్